అయోధ్య శ్రీరామ మందిరం కోట్లాది మంది హిందువుల విశ్వాసానికి ప్రతీక. అలాంటి ఆలయానికి భక్తులు సమర్పించిన విరాళాలపైనే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. కోట్ల రూపాయల విరాళాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు రాజకీయంగానూ సామాజికంగానూ తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ వివాదాన్ని మరింత తీవ్రంగా తీసుకున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం అంటే సిట్టు రంగంలోకి దించింది. మరోవైపు ట్రస్ట్ మాత్రం అన్ని ఆరోపణలను ఖండిస్తూ తమ లావాదేవీలు పూర్తిగా పారదర్శకంగా ఉన్నాయని చెప్తోంది. అసలు ఈ వివాదం ఎలా మొదలైంది? ఇప్పటి వరకు ఏం జరిగింది? తాజా పరిణామాలేంటి? ఇప్పుడు చూద్దాం. అయోధ్య శ్రీరామ మందిర విరాళాల వివాదం ఇప్పుడు దేశ రాజకీయాల్లో అత్యంత సున్నితమైన అంశంగా మారింది. భక్తులు సమర్పించిన నగదు విరాళాల్లో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెంటనే స్పందించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు త్రిసభ్య ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ విచారణను ప్రభుత్వం స్వయంగా ప్రారంభించలేదని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోరిన తర్వాతే ఎస్ఐటిని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రాథమిక నివేదికను వారం రోజుల్లో, తుది నివేదికను 15 రోజుల్లో ఇవ్వాలని దర్యాప్తు బృందానికి సూచించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై స్పందించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎవరూ నిరాధార ఆరోపణలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. రామ మందిరం కోసం భక్తులు 500 సంవత్సరాలు ఎదురు చూశారని, నిజం బయటకు రావడానికి మరో 15 రోజులు వేచి చూడలేమా అని ప్రశ్నించారు. దర్యాప్తులో ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే వారి హోదా ఎంత పెద్దదైనా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అయోధ్య ప్రతిష్టను దెబ్బతీసే రాజకీయ ప్రచారాలకు దూరంగా ఉండాలని కూడా సూచించారు. ఈ వివాదానికి మూలం సమాజ్వాదీ పార్టీ నేతలు చేసిన ఆరోపణలు. మాజీ ఎమ్మెల్యే పవన్ పాండే ఆలయ విరాళాల్లో 7 కోట్ల నుంచి 7.5 కోట్ల వరకు అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా పారదర్శక విచారణ జరగాలని, ఆలయ సీసీటీవీ దృశ్యాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలని కోరుతున్నాయి. అయితే ఇవన్నీ ప్రస్తుతం ఆరోపణల దశలోనే ఉన్నాయి. వాటిపై అధికారిక నిర్ధారణ ఇంకా వెలువడలేదు. ఆరోపణలు వెలువడిన వెంటనే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ స్పందించింది. ప్రతి రూపాయి లెక్కతోనే ఖాతాల్లో నమోదు అవుతుందని, అన్ని లావాదేవీలు నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని ట్రస్ట్ ప్రతినిధులు ప్రకటించారు. ఎవరైనా ఆధారాలు కలిగి ఉంటే వాటిని నేరుగా సెట్కి సమర్పించాలని కోరారు. వాస్తవాలు బయటకు రావాలని తాము కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. ట్రస్ట్ కోరిన దర్యాప్తే ప్రస్తుతం కొనసాగుతుందని ప్రభుత్వం కూడా చెబుతుంది. ఇదిలా ఉండగా రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్, ప్రధానమంత్రి మాజీ ప్రధాన కార్యదర్శి నృపేంద్ర మిశ్రా చేసిన వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆలయ నిర్వహణ వ్యవస్థలో పర్యవేక్షణ, జవాబుదారీతనం, బాధ్యతల పంపిణీలో మరింత బలమైన వ్యవస్థ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. నిర్మాణ పనులు ముగింపు దశలో ఉన్న సమయంలో ఇలాంటి ఆరోపణలు రావడం బాధాకరమని పేర్కొన్నారు. ఆలయ నిర్వహణను మరింత ప్రొఫెషనల్గా మార్చవలసిన అవసరం ఉందని సూచించారు. ఇప్పటికే సెట్ అయోధ్యకు వెళ్లిన ఆలయ ప్రాంగణంలో దర్యాప్తు ప్రారంభించింది. అధికారులతో సమావేశాలు నిర్వహించడం, రికార్డులు, లెక్కలు, సీసీటీవీ ఫుటేజీలు, విరాళాల నిర్వహణ విధానాన్ని పరిశీలించడం వంటి చర్యలు కొనసాగుతున్నాయి. డిజిటల్ ఆధారాలు, నగదు లెక్కల విధానం, బాధ్యుల పాత్రపై కూడా విచారణ జరుగుతుందని సమాచారం. అయితే అధికారికంగా దర్యాప్తు ఇంకా కొనసాగుతుండటంతో తుది నిర్ణయానికి రావడం త్వరపడినట్లే అవుతుందని అధికారులు చెబుతున్నారు.
ఈ వ్యవహారం ఇప్పుడు కేవలం రాజకీయ అంశం మాత్రమే కాదు, కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశంగా మారింది. ఒకవైపు ప్రతిపక్షాలు పారదర్శకత కోరుతుంటే, మరోవైపు ప్రభుత్వం ట్రస్టు నిజాలు బయటపడే వరకు వేచి చూడాలని కోరుతున్నాయి. దర్యాప్తు పూర్తయ్యే ఆరోపణలో ఎంత నిజం ఉంది, ఎవరి బాధ్యత ఎంత ఉంది అన్నది స్పష్టమయ్యే అవకాశం ఉంది. అయోధ్య రామాలయం దేశ విశ్వాసానికి ప్రతీక. అలాంటి పవిత్ర స్థలానికి సంబంధించిన ప్రతి రూపాయి భక్తుల నమ్మకంతో ముడిపడి ఉంటుంది. అందుకే ఈ వివాదంపై వస్తున్న ప్రతి ఆరోపణ, ప్రతి వివరణ దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ఇప్పుడు అందరి దృష్టి సిట్ దర్యాప్తుపైనే. ఆరోపణలు నిజమా లేక అపోహలా అనే దానికి సమాధానం ఇవ్వాల్సింది మాత్రం సిట్ నివేదికే.